ముందుగా సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విషయానికి వస్తే డాక్టర్ సలీం, గుడ్ నేమ్, చాలా మంచి నేము. డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి అతిథులకు అందరికీ నమస్కారం. సురేష్ కొండేటి అన్న నాకు చాలా మంచి మిత్రుడు. అన్నతో మరి రీసెంట్గా మేము ఈ వర్షం సాక్షిగాలో కలిసి కూడా జర్నీ చేసాము. ఈ సినిమాలో సాంగ్స్ ఇందాక అందరం చూసాము, చాలా గొప్పగా ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. డాక్టర్ సలీం అనే సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్ కాబోతుంది, అందులో సందేశం లేదు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ కొత్తగా వచ్చిన కుమార్ రెడ్డి గారికి కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చి మంచి డబ్బులు వస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. రాధాకృష్ణ గారు, మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలాగండి? రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ టు సురేష్ కొండేటి గారు అండ్ విజయ్ యాంటోనీ. మహాత్మా మ్యూజిక్ నేను విన్నాను, ఐ లైక్, చాలా బాగా చేశారు. నాకు ఇష్టమైన డైరెక్టర్ వంశీకి తను పనిచేయడం, అందులోనూ మంచి పాటలు ఇచ్చారు, మంచి వెస్టర్న్ బీట్ అండ్ మంచి క్లాసిక్గా ఫోకిష్గా చాలా బాగా చేశారు. ఐ థింక్ నేను వంశీకి చందమామ చేశాను, యాంటోనీ. సో తను యాక్టర్గా టర్న్ అవ్వడం నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను విన్నాను తన గురించి అండ్ తన యొక్క తమిళ్లో చేసిన చాలా ఫిలిమ్స్ కూడా చూశాను. అండ్ తను ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందించడం ప్లస్ హీరోగా ముఖ్య భూమిక వహించడం చాలా సంతోషం. ఈ సినిమా డాక్టర్ సలీం మంచి సక్సెస్, తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించాలని మనసారా కోరుకుంటూ ఆ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇన్వైట్ చేసిన సురేష్ కొండేటి గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి బొకే అందజేయవలసిందిగా సురేష్ గారిని, నాగప్రసాద్ గారిని కోరుతున్నాము. అలాగే సూర్య వెసెస్ సూర్య సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి శివకుమార్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది లాంచ్ ఆఫ్ ది థర్డ్ సాంగ్. వెల్కమ్ అండి, వెల్కమ్ ఆన్ స్టేజ్. మూడవ పాటని లాంచ్ చేయవలసిందిగా మా అతిథుల్ని కోరుతున్నాను. సార్, ఇఫ్ యూ కెన్ ప్లీజ్ కమ్ టు ద సెంటర్ స్టేజ్ ప్లీజ్. థర్డ్ సాంగ్ లాంచ్.
శివ శంభో అన్న పాట విన్నామండి. ఈ పాటని పాడినటువంటి సింగర్ మహాలింగం గారు. శివకుమార్ సార్, ఇఫ్ యూ కెన్ ప్లీజ్ కమ్ హియర్. శివకుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ సినిమా డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నగారు అయినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సురేష్ కొండేటి గారు నాకు మంచి మిత్రులు, వారికి ఈ సినిమా సక్సెస్ అయి మంచి డబ్బుల్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటూ, మరి యొక్క డాక్టర్ సలీం సినిమాకి పనిచేసినటువంటి నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా చివరి పాట మాత్రమే ఉందండి. 3 పాటలు వినేసాము. 4వ పాట, మరి 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ వెరీ రావిషింగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జ్యోతి గారు. కెన్ వీ హ్యావ్ జ్యోతి ఆన్ స్టేజ్ ప్లీజ్? అలాగే ఈ రోజు మన కథానాయకుడు సంగీత దర్శకులు విజయ్ ఆంటనీ గారి వైఫ్ కూడా ఈ రోజు ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి వారిని కూడా ఈ సాంగ్ లాంచ్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వీ హ్యావ్ ఫాతిమా విజయ్ ఆంటనీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? Hi Jyoti, welcome on stage. Hello Fatima garu, welcome on stage. Namaskaram. సో కుమార్ రెడ్డి గారు బాగానే నిలబడ్డారు. ఇప్పుడు వరకు ఏ ఫోటోలో నిలబడలేదు, ఈ ఫోటోలోనే నిలబడ్డారు. అదేంటో. ఓకే, సో జ్యోతి గారు అండ్ ఫాతిమా గారు, we would want you to do the launch of the 4th song. Dr. Salim, I wish all the very best to Vijay Anthony garu. Alane ippudu 4th song launch ayibothunnam. So please play the 4th song. Thank you. నిన్ను చూసినా మది ఉప్పొంగిపోయలే, నీవు జంట చేరగా ఆనందమౌనులే, ఇక రోజు సుఖమే ప్రతి క్షణమో వరమే బ్రతుకునా, నిన్ను చూసినా మరి ఉప్పొంగిపోయలే, నీవు జంట చేరగా ఆనందమౌనులే. నీదు ఒడిలో తలను వాల్చి నేను మరవాలి లోకం, మదికి నీవే దూరమైతే నా హృదయమే కలవరం, నిదురరాని పగటి కలనా కనులని చిలిపితనమే, మరచిపోను మరువలేను ఎదను నీ జ్ఞాపకం, కలలలో తేలుతూ అలవలే ఎగిసిన మధువునై తడిసిలా నీలో కరిగిన. సో ఇలా 4వ పాట విన్నామండి. కెన్ వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ ద సెంటర్ స్టేజ్ ప్లీజ్? ముందుగా
మరి తమిళ ప్రేక్షకులందరికీ ఆవిడ తెలుసండి. మరి తెలుగు ప్రేక్షకుల్లో ఇది మొదటిసారి ఈ సినిమాతో వస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఆవిడ్ని. మరి తమిళంలో యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఆవిడ ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఉన్నారు. అండ్ డాక్టర్ సలీం ని ఒరిజినల్ గా తమిళంలో ప్రొడ్యూస్ చేసినటువంటి ఘనత కూడా మన ఫాతిమా గారిదే. మరి ఈ సినిమాతో తెలుగులో కూడా అంతే మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఫాతిమా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Thank you. All praise, glory and honor to the Lord Almighty. Andariki namaskaram. Hyderabad is not new to me. From the time Vijay Antony has been a music director in Mahatma, Daruvu, and his first movie as an actor, Nakli, was released 2 years back. From then until today, Dr. Salim. Hyderabad has been very warm, very welcoming, very importantly, very, very encouraging, I should say, especially for new talents, for a dubbed movie or a remake movie from Tamil. So it's wonderful being in this state, I should say, more than other states, more than other languages. And Salim in Tamil was produced by me. Before this, we also produced Nakli, which was Naan in Tamil. Nakli also did very well. That's what I heard from my producers, and was critically well acclaimed. So with all our efforts, we have brought Dr. Salim to all of you. And I thank here mostly Kumar Reddy and Suresh Kondati sir, both of them, who were really interested and who took a lot in the post-production of this movie. As a lot of you were mentioning about the dubbing, and I think Ambika ma'am also said the dubbing was so much perfect for Vijay Antony. So how much I would have worked hard and really gave my sweat and blood for Salim in Tamil. Kumar Reddy and Suresh Kondati have equally worked to bring this movie to here. So we've got this until this stage, and after this it's totally in your hands, my dear friends. So encourage us, do watch the movie in theaters. And Salim in Tamil did wonderfully well. As the anchor would have mentioned, the total collection was 40 crores, which we never expected. Again, all praise and thanks to God. And Vijay Antony was a sound engineer turned music director, now an actor, producer. So his hard work just has no words to say. His success today would just mention, and without saying, I would say his hard work is what, and he also encouraged me to be a producer. It's wonderful once again to be here in the midst of all the celebrities and dignitaries. Thanks to all of you for coming here and gracing this occasion. And I wanted to mention again, Salim was a blockbuster hit in Tamil Nadu, and I hope you make it another bigger blockbuster in Andhra Pradesh. Okay. Thank you so much, my dear friends. Once again, do watch Dr. Salim in theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విజయ్ గారు, ఇప్పుడు మాకు అర్థమైంది, అంతా ఫాతిమా గారు మాట్లాడతారు, మీరు ఓన్లీ నటిస్తారు, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ వుమన్, అండ్ నో వండర్ ఫాతిమా గారు యూర్ దేర్. థ్యాంక్ యూ ఫర్ దోస్ లవ్లీ కాంప్లిమెంట్స్ అబౌట్ తెలుగు పీపుల్. ఐ విష్ మీరు మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి మనం వెళ్ళి తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా గారు. అండ్ నౌ జ్యోతి గారు ఇప్పుడు మాట్లాడాలి ప్లీజ్. మాట్లాడే ముందు, ఈ సినిమాలో ఎక్కడో ఒక పాటలో మీరు కూడా ఇలా 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 ఏదో డాన్స్ చేస్తూ కనిపించారు, మీరు అసలు చేశారా ఈ మూవీలో? నేను చేశానండి ఈ సినిమా. ముందుగా అందరికీ నమస్కారం. మహాత్మా, దరువులో కూడా నేను చేశాను. సో అట్లా ఈ సినిమాకి నేను కనెక్ట్ అయ్యాను. సర్ప్రైజింగ్లీ నేను ఈ సినిమా చేశాను. అలానే విజయ్ ఆంటనీ గారు నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఉంది, ఇట్స్ రియల్లీ ఎ గుడ్ క్యారెక్టర్. ఐ మీన్ సెడ్యూసింగ్ హీరో. It's really nice character I played, and I really thank Fatima garu, alage Vijay Antony garu, entire team who all are responsible for me to do in this film. I'm really thankful to get introduced. Chesanu 2-3 movies Tamil lo chesanu, but it didn't get released. But Salim release ayindi, alane manchi peru kuda ochindi naku Tamil lo. Alane Telugu lo మీ అందరికీ తెలిసిందే చేశాను.
ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది తెలుగులో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ సలీం టీమ్. అలానే ఫాతిమా గారు నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు షీ గాట్ డెలివర్డ్ బేబీ బాయ్, బేబీ గర్ల్, అండ్ షీ వాజ్ సో యాక్టివ్ కమింగ్ టు ద లొకేషన్ అండ్ షీ వాజ్ బిట్ అన్కంఫర్టబుల్. ఐ మీన్ అఫ్ కోర్స్ డెలివరీ తర్వాత ఉంటుంది ఆ పెయిన్స్ అనేది, బట్ స్టిల్ షీ వాజ్ సో యాక్టివ్ ఇన్ ద లొకేషన్. ఈవెన్ ద ఎంటైర్ థింగ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద ప్రొడక్షన్ సైడ్ నుంచి I was surprised completely. Hindi deliver tarvata aameki enta patience ekkada ochindani, but as she said, like Vijay Anthony garu is completely silent and mottam behind a successful man there's a woman. This is strongly I can say, yes, Fatima garu is there behind him. Thank you so much. And I wish all the best the entire Salim, Dr. Salim team. Idi kuda manchi hit avutundi Telugulo kuda. Thank you. Yeah, I'm sorry, I forgot to mention Aksha. I would say Aksha has lived her character in the movie. It's a wonderful character she's played, very different from what she's done in Telugu or Hindi, Malayalam. So thanks to Aksha once again for your cooperation. And my other movies, next month we're releasing India Pakistan in Tamil. That will definitely come to Telugu. And then we have Saitan. And again, Hitler is a mass entertainer. Saitan will be a horror period film. We have Hitler after that. So just wanted to tell you all, dear friends, we need your prayers and support. Be with us. Thank you. Thank you so much, Jyoti, and thank you so much, Fatima garu. So Fatima garu cheppinattu India Pakistan, Hitler and Shaitan kuda pedda blockbuster avalani manaspurtiga korukuntu inka audio launch ki velipodamandi. Audio launch kanna mundu oka chinna theatrical trailer chuddam. Theatrical trailer anedi ఏ సినిమాకైనా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక సినిమా గురించి మనం ఇక్కడ వచ్చి ఆడియో లాంచ్ లో 4 పాటలు చూస్తాం, కానీ థియేటర్ లో ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఆ సినిమా ఎలా ఉండబోతోంది, ఏ జానర్ లో ఉండబోతోంది, అందులో ఎవరు యాక్ట్ చేశారు అని. మరి ఇప్పుడు యాక్ట్ ఎవరు చేశారు అంతా మనకు తెలుసు, బట్ స్టిల్ థియేట్రికల్ ట్రైలర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా ఒక లైలా కోసం సినిమా డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి బొకే అందజేయవలసిందిగా సురేష్ గారిని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు నేను ఇన్వైట్ చేయబోతున్నటువంటి యాక్టర్ గురించి చెప్పాలి అంటే అసలు నాకు అర్హత ఉందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఆయన అంత సీనియర్ యాక్టర్. ఆయన నాకు చాలా చాలా ఫేవరెట్ యాక్టర్ అండి. ఆయన ఏ సినిమా చేసినా, ఏ క్యారెక్టర్ పోషించినా 100% ఆ క్యారెక్టర్ ని జస్టిఫై చేస్తారు. ఆయన ఒక హీరోగా మనం చూసాం, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు పోషిస్తూ చూస్తున్నాం. లెట్ మీ వెల్కమ్, ఈ రోజు ఇద్దరు నరేష్ గారు ఉన్నారు కాబట్టి పెద్ద నరేష్ గారు అని సంబోధించాలి, తప్పదు. సో లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్ మీ వెల్కమ్ నరేష్ గారు ఆన్ స్టేజ్. నరేష్ గారు, మీరు మళ్ళీ హీరో అవ్వాలి అని ఏమైనా ప్లాన్స్ లో ఉన్నారా? మళ్ళీ రోజు రోజుకి హీరోలా అయిపోతున్నారు అని. ఇంకా కొన్ని రోజుల తర్వాత 6 ప్యాక్ కూడా మొదలు పెడతారేమో. మరి ఉంది 6 ప్యాక్? ఓ మై గాడ్, ఇప్పుడు చూపించండి అని నేను అనలేను, మీరు అనొచ్చు ఆ మాట. ఏమండి అడుగుతారా? మినిస్టర్ గారు ఉన్నారమ్మా, నువ్వు అస్సలు మాట్లాడకు అన్నారు నాతో, కాబట్టి ఇప్పుడు మాట్లాడను. సో విజయ్ కుమార్ గారిని మరియు నరేష్ గారిని ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. Launch of theatrical trailer of Dr. Salim. God bless. నేను పెద్ద తప్పేం చేయలేదు. నా మనసాక్షి ప్రమాణంగా ఇంతవరకు నేనెవరికి ద్రోహం చేయలేదు. ఇక్కడ మంచివాడుగా ఉండడం ఎవ్వరికీ నచ్చట్లేదు. ఇక్కడ ఒరిజినల్గా ఉంటే ఎవరికీ నచ్చదు. ఒరిజినల్లా కాకుండా జెరాక్స్లా బతకాలి, దాని పేరే అడ్జస్ట్మెంట్. ఈ ఒక్కరోజు నా మనసుకు నచ్చిన విధంగా జీవించడమే మేలని నిర్ణయించుకున్నాను.
చెక్. ఆ క్లిప్పింగ్ చూసి మేము కాస్త అలా బ్లాంక్ అయిపోయాం, అంతకు మించి ఏం లేదు. సార్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్ కమ్ ప్లీజ్. సో ఇప్పుడు వరకు సాఫ్ట్ గా కనిపించిన మన హీరో ఇందులో ఇంకాస్త వైలెంట్ గా కనిపించారు ఈ ట్రైలర్ లో. సో ముందుగా ఇప్పుడు నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గణతంత్ర దిన శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స. చాలా సంతోషం, సమయం తక్కువ ఉంది. 2 ముక్కలు ఖచ్చితంగా సురేష్ గురించి మాట్లాడాలి. సురేష్ సినీ పరిశ్రమలో, తెలుగు సినీ పరిశ్రమలో అజాత శత్రువులు అనే పేర్లు ఉండేవాడు చాలా తక్కువ మంది ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే రాజకీయంలో, సినిమాల్లో చాలా త్వరగా అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆడియన్స్ పల్స్తో పాటు అందరినీ కలుపుకోయే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి సురేష్ కొండేటి. ఆయన సక్సెస్కి 2 కలిపితేనే పెద్ద కారణం నేను అనుకుంటున్నా. మరొక మంచి సినిమాతో ఆయన మన ముందుకు వస్తున్నాడు. మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ ఈ సినిమా అద్భుతంగా విజయం సాధించాలని కోరుతూ, ఏం జరుగుతుంది ఇవాళ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, రొంబ పొడిచే సాంగ్ కదా ఆ పాట. దాన్ని తయారు చేసిన వాళ్ళతో ఎదురుగా పెట్టడం చాలా సంతోషం వేసింది. Of course, Vijay Antony is an icon by himself. తెర మీదకి పరిచయం అవుతున్నారు, తెర మీదకి ఆహ్వానిస్తూ మంచి మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ కనబడుతుంది దీంట్లో. సో కంగ్రాచులేషన్స్, వెల్కమ్ ఆన్ స్క్రీన్ ఇన్ తెలుగు ఫిల్మ్ డమ్. అటు కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి కూడా, కుమార్ రెడ్డి గారికి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ సినిమా విజయం సాధించాలని ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, సోదరుడు నవ యువ హీరో నరేష్కి, ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ గారు మీ నుంచి ఒక మాట. సార్ వేదికపై ఉండవలసిందిగా కోరుతున్నాం, ఇంకా చివరి దశలోకి వచ్చేసాం కాబట్టి. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సురేష్ కొండేటి గారు అదర్ లాంగ్వేజ్లో హిట్ అయిన ఎన్నో మంచి సినిమాలు మనకు అందించారు. ఐ రిపీట్, అవన్నీ సూపర్ హిట్టే కాదండి, మంచి సినిమాలండి. అవన్నీ మనకు ఎంతో మంచి అనుభూతిని ఇచ్చాయి. కొన్నిసార్లు నన్ను ఏడిపించారండి. ఈవెన్ ప్రేమిస్తే, నాన్న, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయండి. ఆ సినిమాలు చూసిన ప్రతిసారి ఒక అనుభూతికి లోనవుతుంటాను. బేసికల్గా సురేష్ గారు పిక్ చేశారంటేనే 50% హిట్ అయిపోయినట్టు. నేను ఆల్రెడీ ఈ సినిమా చూశానండి. డెఫినెట్లీ ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ బెస్ట్ విషెస్ టు హీరో ఆంటోనీ అండ్ అక్షయ్ అండి. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్, సురేష్ కొండేటి గారు తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. బీ ప్రౌడ్ అండ్ ఇండియన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మరి వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. ఇక ఫైనలీ ద క్లైమాక్స్ ఆఫ్ టుడేస్ షో, ది ఆడియో లాంచ్ అండి. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడమే కాకుండా చాలా టైం వరకు మా ఆడియో లాంచ్ కోసం వెయిట్ చేస్తూ మినిస్టర్ గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మే ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ అండ్ కమర్షియల్ ట్యాక్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. ఆన్ స్టేజ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. ఆలస్యంగా కాస్త స్టార్ట్ అయినందుకు ముందుగా మమ్మల్ని క్షమించాలి. అలాగే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చినటువంటి ఒక అతిథి, పాపం వారిని కూడా మేము ఇంత దాకా వెయిట్ చేసి పెట్టాం. ఆయన గురించి చెప్పాలంటే అల్లరి నుంచి మొదలు పెట్టాలి. అల్లరి, కితకితలు, సుడిగాడు అండ్ ఈ మధ్య బంది పోటు అంటూ వచ్చేస్తున్నారు. ఆడియో లాంచ్ కూడా జరిగింది. ఒక్కసారి లెట్స్ హియర్ ఇట్ ఫర్ నరేష్ గారు. ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సురేష్ గారిని, కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నాగప్రసాద్ సన్నిధి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన సమర్పణలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారు. మరి ఫైనలీ చాలా మాట్లాడేసాము, ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. మరి ఆయన్ని ఇన్వైట్ చేసేద్దాం. ది ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో ఆఫ్ డాక్టర్ సలీం. కెన్ వి హ్యావ్ ఆన్ స్టేజ్ విజయ్ యాంటనీ గారు. Can we have on stage beautiful Aksha?
అక్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంబికా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫాతిమా గారిని, జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ సుబ్బు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాటల రచయిత సాహితి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా బ్యూటిఫుల్ అక్షని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Andarki namaskaram. Today is actually a very special day for the entire team of Salim. As you all must be knowing, Salim was a very big hit in Tamil. And let me talk a little about my experience. Vijay Antony, as everybody has already said, is an extremely multi-talented person. He's produced the film, he's acted in it, he's danced, he's fought, he's done everything. And I think there was no stress on his face. He always had a smile. And I think his hard work has paid off. Welcome to Telugu cinema. And Fatima, Sandra, thank you for being such wonderful producers. And thank you for giving me such a wonderful launch in Tamil. Suresh Kondeti Garu, thank you so much for getting Dr. Salim to Telugu. I think a good story really needs to be told and it deserves a wide audience. So I think I'm very, very happy that Dr. Salim comes to Telugu. The music, as you all know, Vijay Antony has given the music, and there's a song for everyone. It's a beautiful album. I hope you all like it. Please, the Telugu audience has always been very supportive to me, so I just hope you'll accept Dr. Salim as well, and please bless us. Thank you. Thank you so much, Aksha. మరి ఇప్పుడు విజయ్ యాంటనీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. విజయ్ గారు. అందరికీ నమస్కారం. This is my second movie in Telugu industry. First is Nakli. For those who have watched already Nakli, this is a sequel of Nakli. It will be much more interesting for those who have already watched Nakli. And I would like to thank my wife for her moral support. Without you, I wouldn't have made all this. Now I should thank Suresh Kondeti sir and Kumar sir for producing this movie in Hyderabad, Telugu industry. Definitely this will give you more messages. It has got more to watch. Thank you. Thanks again for coming for this function. Thank you, sir. Thank you. విజయ్ గారు, మీరు చాలా లాంగ్ మాట్లాడతారేమోనని మేము మీకోసం 10 నిమిషాలు పెట్టుకున్నాము. బట్ ఇట్ వాస్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. మరి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్ ముఖ్యంగా విజయ్ యాంటోనీ గారు ఆడియోకి హీరో, సినిమాకు కూడా హీరో. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మిత్రుడు, మంచి ఆర్గనైజరే కాకుండా సెలెక్టివ్ పిక్చర్స్ ఇప్పటి వరకు 10 సక్సెస్ఫుల్ పిక్చర్స్ తీసి 11వ సినిమాకి వెళ్తున్నటువంటి సురేష్ కొండేటి గారికి, కుమార్ రెడ్డి గారు, డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, ఇక్కడొక నరేషుండు, ఇక్కడొక నరేషుండు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ సినిమా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్. థ్యాంక్ యూ సార్. రాజ్ కుమార్ గారిని అలాగే శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పార్థసారథి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. చాలా ఆనందంగా ఉంది డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్కి రావటం.
ఎందుకంటే అంటే ఒక రీజన్ ఉంది. అక్ష నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్. తను చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అంటే నేను ఫస్ట్ తనని చూసినప్పుడు వర్జిన్ మొబైల్ యాడ్ చూశాను. అప్పటి నుంచి చాలా ఫెంటాస్టిక్. ఎందుకంటే సినిమా 2.5 గంటలు ఉంటుంది, యాడ్ 30 సెకండ్స్ 15 సెకండ్స్లో ఉంటుంది. దాంట్లో ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అండ్ షీఈస్ ఆల్వేస్ అంటే చాలా మంచి ఆర్టిస్ట్. ఇంకా చాలా తనకి నాకు తెలిసి ఇంకా ట్యాప్ చేయని ఎనర్జీ చాలా ఉంది, చాలా ఇంకా యాంగిల్ ఉంది. సో ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. అండ్ కంగ్రాచులేషన్స్ తమిళ్లో అరంగేట్రం చేసినందుకు, అక్కడ హిట్ కొట్టినందుకు. ఇక్కడ తెలుగులో కొట్టింది, అక్కడ తమిళ్లో కొట్టింది. అండ్ అలాగే విజయ్ యాంథనీ గారి గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే ఒక యాక్టర్కి ఒక సాంగ్ విన్నాను నేను. నకుల్ సినిమా చేశారు ఒకటి, నేను తమిళ సినిమా చూస్తుంటే నాకు ముక్క సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎలాగైనా తీసేసుకుని తెలుగులో చేద్దాం అనుకున్నాను. అప్పుడే కృష్ణవంశీ గారు కలిసి లేదు నేను విజయ్ యాంథనీ గారితో చేస్తున్నాను, ఆ సాంగ్ నేను పెడుతున్నాను మహాత్మాలు అన్నారు. మై ఫేవరెట్ సాంగ్ సార్, దట్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ నాన్ నేను చూశాను, దాని సీక్వెల్ ఇది. సో సలీం తమిళ్లో అంత పెద్ద హిట్ అయిందో తెలుగులో ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఫాతిమా గారు ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా పాకిస్తాన్, అలాగే షైతాన్ అండ్ హిట్లర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రొడక్షన్ మ్యామ్ అండ్ సార్. అండ్ ఈరోజు సురేష్ కొండెట్టి గారు ఇందాక చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు 10 సక్సెస్ఫుల్ సినిమా చేసి 11వ సినిమా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది కూడా హిట్ కొడతారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఇది తమిళ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడింది, తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక కొండ విజయ్ కుమార్ గారు చెప్పినట్టు సార్ ఎప్పుడు తీస్తున్నారు తెలుగు సినిమా, స్ట్రైట్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక కోరిక కూడా, మీరు అక్కడ తమిళ సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ డబ్బింగ్ చేస్తున్నారు, ఇక్కడ సినిమాలు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా డబ్బింగ్ చేయండి, అది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో ఫైనలీ సురేష్ కొండెట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి నమస్కారం. తప్పకుండా నరేష్ గారు మీరు డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తాను. సో నా గత సినిమాలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేయాలని చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది నేను ఏ సినిమా చేసినా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్, సమాజానికి ఉపయోగపడేది ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఠాగూర్ సినిమాలు ఎలా చెప్పారు, ఇది కొత్త కోణంలో ఇంకో కొత్త కోణంలో హాస్పిటల్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అద్భుతమైన సినిమా. చూడగానే అవును ఇది నిజమే కదా, ఇట్లా ఉంది కదా, మార్కెటింగ్ ఇట్లా చేసుకుంటున్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిసే విధంగా అద్భుతమైన లైన్తో రూపొందిన సినిమా ఈ డాక్టర్ సలీం. అందుకనే ఈ సినిమాకి తమిళ్లో సలీం అని ఉన్న డాక్టర్ సలీం అని పెట్టడానికి కారణం. సో ఈ సినిమాకి కోట్లాది రూపాయల ఆఫర్స్ రైట్స్ కోసం ఎంతోమంది పోటీ పడిన ఎన్ని ఇబ్బందులు ఉన్నా లేదు ఈ సినిమా నేను సురేష్ గారు కమిట్ అయ్యాను, నేను ఆయనకే అమ్ముతానని చెప్పి ఆయన గంటాపదంగా ఉంటూ నా కోసం ఈ సినిమా 2 కోట్లు అడిగితే నాకు చాలా తక్కువ అమౌంట్కి ఈ సినిమా నాకు ఇచ్చి, సో ప్రమోషన్కి ఎలాగ ₹1 కోటి పైన ఆయన ఖర్చు పెడతాను నమ్మకంతో ఆయన నాకు ఈ సినిమా ఇచ్చారు. సో ఆ నమ్మకం నమ్ము చేయకుండా ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ చేయడానికి నాకు దోహదం చేసినట్టు కుమార్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, అర్జున్ కానీ, వీళ్ళందరూ కూడా మనం ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు అత్యంత ఆప్తులు తలసాని శ్రీనివాస్ యాదన్న, సో ఆయన సపోర్ట్తో ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తానని ధైర్యంతో చెప్తాను. ఈరోజు ఈ ఫంక్షన్కి లేట్ చేసిన నరేష్ గారికి క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి జస్ట్ 10 నిమిషాలని చెప్పి ప్రామిస్ చేసి తీసుకొచ్చాను. అలాగే పెద్ద నరేష్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, అంబికా గారికి, సుగమన్ అందరికీ పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, ఒక్క 2 నిమిషాలు. అందరికీ నమస్కారం అండి. సో అతిథులందరూ చెప్పినట్లుగా ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం మాకు ఉంది. డెఫినెట్గా మంచి విజయం సాధించి ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఒక మంచి సినిమాతోటి ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ. థ్యాంక్ యూ కుమార్ గారు అండ్ థ్యాంక్ యూ గారు. విషింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఇప్పుడు బిగ్ సీడీని లాంచ్ చేయవలసిందిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతున్నాను. ఆ తర్వాత ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా నరేష్ గారిని కోరుతున్నాను. ఈ రోజు ఈ ఈవెంట్ ని స్పాన్సర్ చేశారు టీ టైమ్ న్యూస్, TV9 ద్వారా ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు TV9 వారు, వారికి కూడా మా ధన్యవాదాలు. అలాగే సరిగమ కంపెనీ ద్వారా ఆడియో మార్కెట్ లో విడుదలవుతోంది. సురేష్ గారు చెప్పినట్టు సినిమాకి హిట్ టాక్ వస్తే ఆయన పబ్లిసిటీతో ఆ సినిమాని తప్పకుండా నిలబెట్టేస్తారు. సో అలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా బిగ్ సిడీ లాంచ్ ఆఫ్ డాక్టర్ సలీం.
వెల్ ఇప్పుడు ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా అల్లరి నరేష్ గారిని కోరుతున్నాను. మొదటి సీడీని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పెద్ద నరేష్ గారికి అండ్ విజయ్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. సో ఇలా ఎస్కే పిక్చర్స్ మరియు ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా మన ముందుకు తీసుకొస్తున్నారు డాక్టర్ సలీం. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ శ్రీ అర్జున్ గౌడ్ గారు, డైలాగ్స్ అందించారు సాహితీ గారు. సో ఇలా ఆడియో సిడీస్ ని అందిస్తున్నారు నరేష్ గారు టు ఆల్ అవర్ గెస్ట్స్ టునైట్. సో ఇలా డాక్టర్ సలీం ఆడియో విడుదల ఈ రోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇంత ఘనంగా జరిగింది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి సురేష్ గారిపై అభిమానంతో విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ సలీం తమిళంలో 40 కోట్లు సంపాదించింది, మరి తెలుగులో కూడా అంతకన్నా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సరర్స్ టీ టైమ్ న్యూస్, TV9 మరియు సరిగమ ఆడియో కంపెనీ. సురేష్ గారికి ఇది 11th ఫిల్మ్ అండి. ఈ 10 సినిమాలు ఎంత విజయాన్ని సాధించిందో 11th సినిమా కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మొదటిసారిగా ప్రొడ్యూసర్ గా తన కెరీర్ ని ప్రారంభిస్తున్నటువంటి కుమార్ గారికి కూడా మా బెస్ట్ విషెస్. అండ్ అఫ్ కోర్స్ ఎంతో హార్డ్ వర్క్ తో విజయ్ యాంటనీ గారు డాక్టర్ సలీం ని తమిళ్లో రిలీజ్ చేశారు, ఇప్పుడు తెలుగులోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అండ్ బెస్ట్ విషెస్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఫర్ అటెండింగ్ ద ఫంక్షన్ టుడే. సో థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫర్ being with us tonight and making this show a success. Thank you one and all. Good night.